హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ప్రెజెంట్ అయితే వైజాగ్లో ఉన్నాయండి. వైజాగ్లో కేజీహెచ్ ఉంది కదా, హాస్పిటల్లో ఉన్నాను. మా మదర్కి ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇది 5th మంత్ నేను రావడం. సో ఇందులో 3 గేట్స్ అయితే ఉంటాయి. నేను జస్ట్ గేట్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో, ఇది వచ్చేసి మనకి అవుట్ గేట్ అంటారు. అవుట్ పేషెంట్స్ ఓపీస్ అన్నీ కూడా ఈ గేట్లోంచే వెళ్ళాలి. ఓపీ తీసుకోవాలి అంటే మనం డాక్టర్కి చూపించుకోవాలంటే ఈ గేట్ నుంచే వెళ్ళాలి. ఇది 3rd గేట్. అవుట్ గేట్ని మనం గేట్ నెంబర్ 3 అంటారు. చూసారు, ఇది గేట్ ఈ విధంగా ఉంటుంది. ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఈ హాస్పిటల్ అంతా వాళ్ళు బిల్డ్ చేశారండి. లోపల అన్నీ కూడా మనం చూపించుకోవచ్చు. ఏ వ్యాధికైనా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. అంతా కూడా మనకి ఆరోగ్యశ్రీ ద్వారానే అవుతుంది. అది గేట్ నెంబర్ 3. ఇప్పుడు వచ్చేసి మనకి గేట్ నెంబర్ 2. ఈ గేట్ నెంబర్ 2లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లయితే మనకి బ్లడ్ టెస్ట్ చేయడానికి రక్త పరీక్షలు చేస్తారు కదండి. బ్లడ్ టెస్ట్, సిటీ స్కానింగ్ అన్నీ కూడా ఈ గేట్ నెంబర్ 2లోంచి వెళ్ళాలి. లోపల కూడా చాలా వేస్ ఉంటాయి. నేను బయట నుంచి ఓన్లీ గేట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. గేట్ నెంబర్ 3 అయిపోయింది, 2 అయిపోయింది. ఇది గేట్ నెంబర్ 1. ఇది గేట్ నెంబర్ 1 ఇన్ గేట్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి డైరెక్ట్గా ఆంకాలజీ కానీ ఎమర్జెన్సీ కానీ అన్నీ కూడా ఈ గేట్ నుంచే వెళ్తారు. మేము ప్రెజెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చింది అయితే మాత్రం క్యాన్సర్ గురించి అండి. క్యాన్సర్కి ఒక పెద్ద బిల్డింగే ఉంది ఇక్కడ. మెడికల్ ఆంకాలజీ కానీ, రేడియేషన్ కానీ, ఆపరేషన్స్ కానీ అన్నీ ఇక్కడే చేస్తారు. మనం ఎక్కడికి బయటకు పోకర్లేదు. ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగానే చేస్తారు. అన్నీ ఆరోగ్యశ్రీ ద్వారానే అవుతాయి మనకి. సో బయట మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఇట్లాంటి కేసెస్కి డబ్బు వేస్ట్ చేసుకోవడం తప్ప ఫలితం ఉండదు. బట్ ఈ హాస్పిటల్కి వస్తే ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మనకి. అన్నీ కూడా మనకి ఆరోగ్యశ్రీ ద్వారానే అవుతాయి. సో ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఒక్కొక్క గేట్లో ఏమేమి ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను జస్ట్ మెయిన్ రోడ్ నుంచి మనం చూస్తే 3 గేట్స్ అని ఉంటాయి కదా, ఆ 3 గేట్స్ మాత్రమే మీకు ఈ వీడియోలో నేను చూపించాను. ఓకేనండి, ఇదైతే జస్ట్ గేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.